ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ప్రాప్తించే కార్యాలు అన్నింటినీ కూడా చేస్తూ శత్రువుల పట్ల మిత్రువుల పట్ల కూడా సమదృష్టి కలిగి ధ్యేయ వాసనా త్యాగమే అవలంబించి జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు ఈ ప్రపంచమునందు విహరిస్తూ ఉంటారు. అంటే ఉద్వేగరహితుడును సర్వజన హితకరుడును వివేకము చేత ప్రకాశించేటువంటి అంతఃకరణము కలిగిన వాడు జ్ఞానము అనేటువంటి ఉపవనమునందు నివసించేటువంటి వాడు సర్వానికి కూడా అతీతమైన బ్రహ్మపదాన్నే ఆశ్రయించినటువంటి వాడు పూర్ణ చంద్రుని పగిది శీతలమైనటువంటి అంతఃకరణయు తత్వముతో కూడుకొని మిగుల అప్రసన్నత్వముగా మిగుల సంతుష్టిని కానీ చెందనివాడు. ఏ విధంగా అంటే ప్రసన్నము కానీ లేదా అప్రసన్నత్వము కానీ సంతుష్టి కానీ ఇటువంటివి ఏవి కూడా చెందనివాడు జీవుడు ఈ ప్రపంచంలో ఎప్పటికీ కూడా దుఃఖాన్ని పొందడు అని తెలియజేస్తూ, అంతేకాదు శత్రువుల యొక్క మధ్యమున ఉండేటువంటి వాడు దయ దాక్షిణ్యము మొదలైన సద్గుణ సంయుక్తుడు అయిన గురుసేవ అనేటువంటి గురుసేవ మొదలైన సమయోచితమైనటువంటి కార్యాలను నెరవేర్చువాడు అయిన పుణ్యాత్ముడు ఈ ప్రపంచమునందు ఎప్పటికీ కూడా దుఃఖాన్ని పొందనేరడు అని తెలియజేస్తూ, నాభినందతి నద్వేష్టి నశోచతి కాంక్షతి మౌనస్థః ప్రకృతారంభి సంసారే నావసీదతి. అభిమతమైనటువంటి వస్తువు ప్రాప్తించడం చేత అంటే తను కోరుకున్నటువంటి వస్తువు తను పొందాడనుకో, దానివల్ల చాలా ఆనందంగా అతి ప్రసన్నత్వంతో కానీ లేదా తనకి ఇష్టం లేనటువంటి వస్తువే ప్రాప్తి కలిగింది, ఆ ఇష్టం లేని వస్తువు ద్వారా తాను చాలా దుఃఖాన్ని పొందనటువంటిది. అంటే ఇష్టమైన వస్తువు ద్వారా సుఖము కానీ అనిష్టమైనటువంటి వస్తువు ద్వారా దుఃఖాన్ని కానీ పొందకుండా ఉండేవాడు, దేనికోసము కూడా శోకించకుండా ఉండేవాడు, దేనిని కూడా కోరకుండా ఉండేవాడు, అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడుతూ మితముగా మాట్లాడేటువంటి మితభాషి అయినవాడు, ప్రాప్తించేటువంటి కార్యాలను చేసేటువంటి వాడు అయినటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడు ఈ ప్రపంచమనందు దుఃఖాన్ని పొందకుండానే ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే జీవన్ముక్తుడైనటువంటి మనుజుడు కోరినటువంటి వస్తువు సంప్రాప్తించడం చేత సంతోషం కానీ ఇష్టం లేని వస్తువు సంప్రాప్తించడం చేత దుఃఖము కానీ పొందకుండానే ఉంటాడు. దేనిని గూర్చినటువంటి శోకము ఉండదు, వస్తువును కూడా కోరడు. అంటే మౌని అయి మితభాషి అయి అవసరం వస్తేనే వాగేంద్రియాన్ని ఉపయోగిస్తాడు, లేకపోతే నిత్యమైనటువంటి ఆత్మ పరంపరనే వాడు అనుసరిస్తూ మౌని అయి ఉంటాడు. అంటే యథాప్రాప్తమైనటువంటి కార్యాలనే ఆచరిస్తూ ఉంటాడు. అటువంటి మనుజుడు ఈ ప్రపంచమున ఎన్నడూ ఎప్పుడు ఎక్కడా కూడా దుఃఖాన్ని పొందకుండానే ఉంటాడు, దుఃఖాన్ని పొందడు. పుష్టః సన్ప్రకృతం వ్యక్తి నా పృష్టః స్థాను వత్సితః ఈహిత నీహితైర్ముక్తః సంసారే నావా సేదతి. ఏ విధంగా అంటే అడిగినట్లయితే ఉపయోగకరమైనటువంటి వాక్యాన్నే పలుకుతాడు, అడగకపోతే ఆ విధంగా స్థానువులాగానే ఒక వృక్షం మాదిరే కదలని వస్తువులాగానే స్థిరపడిన వస్తువులాగానే మెదలకుండా అలాగే ఊరకనే ఉంటాడు. అంటే దేని పట్ల కూడా అనురాగము కానీ దేని యందు కూడా ద్వేషము కానీ లేని రాగద్వేష వినిర్ముక్తుడే అయినటువంటి ఉత్తముడు ఈ ప్రపంచమునందు దుఃఖితుడు ఎప్పటికీ కాడు కదా.
ఎలాగంటే అడిగితేనే ఉపయోగపడేటువంటి వాక్యాన్నే పలుకుతాడు. అడగకపోతే స్థానువులాగానే ఉంటాడు, మెదలకుండా ఉంటాడు. రాగము ద్వేషము లేనటువంటి వాడు ఒక ఉత్తముడు ఈ ప్రపంచమున ఎన్నటికీ కూడా దుఃఖాన్ని పొందడు అని తెలియజేస్తూ, అంతేకాదు సర్వుల పట్ల కూడా ప్రియాన్నే వచిస్తాడు. ఎవరి పట్ల అయినా అతనికి ఇక శత్రువులు మిత్రువులు అయినవారు ప్రక్కవారు ఇతరులు అనేటువంటి ఎటువంటి తేడాలు ఉండవు. కానీ అందరి పట్ల కూడా ఆయన అందరికీ ఉపయుక్తమైనటువంటి విషయాన్నే వచిస్తాడు. అంతేకాదు చాలా మృదుభాషి, చక్కగా మాట్లాడతాడు, లలితంగా మాట్లాడతాడు. అంతేకాదు ప్రాణికోట్ల యొక్క హృదయమును తెలిసినటువంటి వాడు అయిన జీవుడు ఈ ప్రపంచంలో దుఃఖాన్ని ఎప్పటికీ పొందడు అని చెబుతూ, యుక్తాయుక్త దృశాగా స్తమాసోప హతచేష్టితం జానాతి లోక దృష్టాంతం కరకోటర బిల్వవత్. అంటే యుక్తములైనటువంటిది కానీ అయుక్తములైనది కానీ, అంటే సరి అయినా సరి కాకపోయినా ఏదైనా సరే విషమ దృష్టులతోనైనా ఆశతో కూడుకొని క్రియలతో కూడినటువంటి లోక వృత్తాంతాలని అన్నింటినీ కూడా ఎలా చూస్తాడు అంటే, తనకి ఇష్టమైన ఇష్టము కాకపోయినా, సరి అయినా అబద్ధమైన వక్రమైన విషమ దృష్టి అయినా మంచి దృష్టి అయినా ఆశతో కూడుకున్న క్రియలతోనూ క్రియలు లేకపోయినా ఇటువంటి లోకంలో ఉండేటువంటి రకరకాల వృత్తాంతాలను కూడా ఆయన ఎలా చూస్తాడంటే అరిచేతిలో ఉన్నటువంటి బిల్వ ఫలములాగానే చూస్తాడు. అరిచేతిలో మారేడు పండు ఉంటే ఎంత సుస్పష్టంగా కనపడుతుందో ఈ లోకంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా పక్షపాత దృష్టి లేకుండా సమత్వంతో చూస్తాడు. ఎందుకు? దాని పట్ల తనకు మంచి కానీ చెడు కానీ ఏది ఆశించడు కాబట్టి తను అన్నీ కూడా సమదృష్టితోనే చూస్తాడు అని చెబుతూ, ఎలాగంటే ఇది యుక్తమైనది ఇది యుక్తమైనది కాదు అనేటువంటి వైషమ్య దృష్టితో కూడుకుని, అంటే ఎటువంటి తేడా కానీ భేదము కానీ చూడడు. ఆశ చేత కొట్టబడినవి అయినటువంటి ఈ లోకుల యొక్క వృత్తాంతాల యొక్క గుణదోషాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎలా చూస్తాడంటే అరిచేతిలో ఉన్నటువంటి మారేడు పండులాగానే స్పష్టంగా సమస్థితిలో చూడగలుగుతాడు. కానీ వాటిని ఎందుకు పట్టించుకోడు? వాటిని పట్టించుకునేటువంటి ఆలోచన తనకు లేదు కాబట్టి. పరంపదముపారూఢో భంగురాం జగతి స్థితాం అంతః శీతలయ బుద్ధ్యా హసన్నివెనిరీక్షతే. అంటే ముక్త పదమంధారూఢులగు ముక్తత్వము అనేటువంటి ఏ మోక్ష పదమైతే ఉంటుందో దాని యందు మందత్వముతో కూడినటువంటి వారు, అసలు ఆ స్థితి యందు ఆరూఢులు కానివారు ఎవరైతే ఉన్నారో ఆ ముక్త పదమంధారూఢులైనటువంటి మహాత్ములు ఏ విధంగా అంటే వారి యొక్క ఆంతర్యంలో శీతలమైనటువంటి ప్రసన్నత్వంతో కూడినటువంటి నాశవంతమైనటువంటి జగత్గతిని చూసి వారు నవ్వుకుంటూ ఉంటారు. జీవన్ముక్తుడైనటువంటి మనుజుడు పరమాత్మ పదమున స్థితి గలవాడై ఉంటాడు కదా. అలా ఉన్నప్పుడు క్షణభంగురమైనటువంటి జగత్తు యొక్క స్థితిని ప్రశాంతమైన బుద్ధితో చూసి మరి అప్పుడు నవ్వుచున్న వాని వలె, అంటే ఎల్లవేళలా కూడా దాని పట్ల, అంటే గతంలో నేను ఇలాగే ఉండి ఉన్నాను, ఎటువంటి ముక్తత్వ విషయాలు కానీ పారమార్థిక దృష్టి కానీ లేకుండా ఉన్నది, ఇప్పుడు కూడా అలాగే ఇదంతా ఉన్నది అనేటువంటి విషయాన్ని గురించి, ఆ జగత్తు వచ్చిపోయేటువంటి స్థితిని గురించి చూచి నవ్వుకుంటూ ఉంటాడు. అంతేకాదు రామ జయించినటువంటి చిత్తము కలిగిన వారు ఏహమునందు పరమునందు కూడా ఎరిగినటువంటి వారు అయిన మహాత్ముల యొక్క స్వభావము ఈ విధంగా ఉంటుంది అని నేను నీకు విషయాన్ని తెలియజేశాను. చేసి వయం తు వక్తుం మూర్ఖాణమజితాత్మీయ చేతసాం భోగకర్ధమమజ్ఞానం న విద్మూభి మతం. ఎలాగంటే కానీ తమ యొక్క చిత్తములను జయించకుండా విషయము అనేటువంటి భోగము విషయభోగాలు విషయ దృశ్యాలు అనేటువంటి బురదయందు దాని యందు మగ్నులై ఉండేటువంటి మూర్ఖుల విషయాన్ని గురించి నేనైతే చెప్పజాలను కదా అని చెబుతూ, ఎలాగంటే
ఎవరైతే తమ తమ చిత్తాలను జయించకుండా ఉంటారో, అంటే దృశ్య సంబంధమైన విషయాలు అనబడేటువంటి బురద ఎందే మగ్నత చెంది దాని యందు మమేకమై ఉన్నటువంటి వారు మూర్ఖులే. అటువంటి మూర్ఖుల యొక్క స్థితిని వారికి ఇష్టమైనటువంటి మరి మతమును గురించి చెప్పుట అనేటువంటిది మాకు అసఖ్యమే కదా. వారు వస్తారు, మరి మాకు దీని యందు అభివృద్ధి ఎలా, అది ఎలా, ఇది ఎలా, మంచి ఎలా, చెడు ఎలా అని అడిగినప్పుడు అసలు అబద్ధమైనటువంటి దాని యందు చిత్తాన్ని వాళ్ళే ప్రసరింపజేసి అబద్ధమైన దానిని సత్యమని భావించి మళ్ళీ అటువంటి స్థితిని గురించి నన్ను అడిగినప్పుడు వారికి ఇష్టమైనటువంటి సమాధానం నేను ఎలా ఇస్తాను? అలా ఇవ్వడం నాకు శక్యము కాదు కదా అని చెబుతూ, అంతేకాదు కానీ మరి సువర్ణదీప్తి వంటి ఏ విధంగా అంటే బంగారు వర్ణముతో ఉన్నటువంటి మరి ప్రకాశం కలిగినటువంటి నరకాగ్ని జ్వాలల్నే పోలేటువంటి ఏ యొక్క నారీ సమూహం అయితే అంటే స్త్రీలైతే ఉన్నారో వాటి యందు ఇష్టపడేటువంటి మూర్ఖులకి ఇదంతా కూడా విషయ సంపద, దృశ్యమాన జగత్తు, వాటి యొక్క విషయభోగాలు అనేటువంటివి అభిమతమవుతాయి. కానీ మా వంటి వారికి కాదు కదా. మూర్ఖుల చేత కోరబడేటువంటి ధనాదులు కానీ, కలహాలు కానీ, కష్టాలు కానీ, దానికి సంబంధించినటువంటి అనర్థాలు కానీ వీటన్నింటికీ మూలమై అంతటా కూడా దుఃఖము, ఆపదలను కలగజేస్తూ ఉంటుంది కదా అని చెబుతూ, అంతేకాదు అగ్నుల యొక్క వివిధ ఆచార సంయుక్తములైనటువంటి యాగము మొదలైనటువంటి కర్మలు ఇవన్నీ కూడా అంటే అజ్ఞానముతో ఉన్నటువంటి వారు మాత్రమే, అంటే అది తప్ప యజ్ఞయాగాదులు అంటే తప్పు కాకపోవచ్చు, కానీ వాస్తవమైనటువంటి తత్వాన్ని విచారించేటువంటిది లేకుండా మళ్ళీ దృశ్య సంపదలో ఉన్నటువంటి ఉత్తమత్వాన్ని, ఉన్నతత్వాన్ని కోరుతూ ఉన్నారే. కానీ అబద్ధజనితమైనటువంటి యొక్క శరీర రాకపోకలను ఎవ్వరూ కూడా శాశ్వతంగా నివారించుకోవాలి అనేటువంటి విషయాలు లేనటువంటి వారు అగ్నులే అని శ్రీ వశిష్ఠదేవుని యొక్క అభిప్రాయము. ఆయన ఏమని చెప్తూ ఉన్నారు? వివిధ రకాలైనటువంటి ఆచారాలతో కూడుకొని యాగాలు, యజ్ఞాలు, వ్రతాలు అనేటువంటి కర్మలు ఏ విధంగా వాటిని ఫలాలతో కూడుకొని ఆ కర్మలు చేస్తూ వాటి యొక్క ఫలితాలను పొందుతూ సుఖము, దుఃఖము మొదలైనటువంటి దశలు ఏమున్నాయి అంటే యజ్ఞయాగాదులు అనేటువంటిది దుఃఖముతో, కష్ట సహిష్ణుతో చేసేటువంటివి. దాని ద్వారా అందేటువంటి ఫలము ఒకవేళ అందిస్తే సుఖాన్ని అందించవచ్చు. కానీ ఇక్కడ ఒక కార్యాన్ని, ఒక క్రియను కూడా చేసేటప్పుడు కష్ట సహిష్ణుతోటే ఆ కార్యాన్ని నెరవేర్చాలి. అటువంటి ఏ రూపమై ఉన్నది ఇవన్నీ కూడా అంటే సుఖరూపమో దుఃఖరూపమో ఇటువంటి దశలతో నిండిపోయి ఉండడం వల్ల వాటిని గురించి మేము ఏ విధంగా కూడా మేము ఇటిది అని మేము దాని గురించి మాట్లాడలేము అని చెబుతూ, పూర్ణాం దృష్టిమవష్టభ్య ధ్యేయత్యాగా విలాసినీం జీవన్ముక్తతయా స్వస్థో లోకే విహర రాఘవ. ఓ రామ, ధ్యేయవాసన త్యాగయుక్తమైనటువంటి పూర్ణ దృష్టిని అవలంబించి జీవన్ముక్తిని ఆశ్రయించి స్వస్థ చిత్తుడవై లోకమును నీవు ఈ విధంగా విహరించు. ఎలాగంటే ధ్యేయ త్యాగముతోటి, అంటే ఏదైతే నువ్వు పొందాలి అనుకుంటున్నావో దానిని కూడా వదిలివేయు. అలా వదిలివేసిన వాడవై పూర్ణమైనటువంటి పరమాత్మ దృష్టిని మాత్రమే అవలంబించు. అలా జీవన్ముక్తత్వము కలిగి నీవు కూడా స్వస్థతతో కూడి ఈ లోకమున శరీరము ఉండేటంత వరకు కూడా నీవు విహరించు అని చెబుతూ, అంతః సంత్యక్త సర్వాసో వీతరాగో వివాసన బహిః సర్వ సమాచారో లోకే విహర రాఘవ. ఓ రాఘవ, అంతరంగమున సమస్త ఆశలను కూడా వదిలివేయు. అంటే నీ ఆంతరంగికమైనటువంటి మానసికమైనటువంటి స్థితి ఏ విధంగా ఉండాలి? ఈ దేని యందు కూడా ఆశ లేనటువంటి పూర్తి కూడా నిరాసక్తతో కూడి ఉండు. అలా ఉన్నటువంటి వాడు మాత్రమే వీతరాగుడవుతాడు.
అలా వీతరాగుడివై వాసనారహితుడివై బాహ్యమున మాత్రము నీవు వర్ణాన్ని అంటే నీ యొక్క కులాన్ని అనుసరించి నీ యొక్క ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి ఆయా కార్యక్రమాలను నెరవేరుస్తూ లోకంలో చరించు అని చెబుతూ, ఓ రామ, లోపల సమస్త ఆశలను కూడా లెస్సగా వదిలిన వాడవై, ఏది అంతరమున రాగరహితుడవై వాసన అనేటువంటిది వదిలివేసిన వాడవై, ఏ కర్మ వాసనలు కోరికలు అయితే ఉన్నవో అవన్నీ వదిలివేసిన వాడవై, బయట మాత్రము సమస్త ఉత్తమ కార్యాలను కూడా నెరవేరుస్తూ ఈ లోకంలో నీవు విహరించు అని చెబుతూ, ఉదారః పేశలాచారః సర్వాచారాను వృత్తిమాన్ అంతః సర్వపరిత్యాగి లోకే విహర రాఘవ. రాఘవ, ఉత్తమాచార సమన్వితుడవై ఉత్తమమైనటువంటి ఆచారముతో నీవు నింపబడి బాహ్యమున మాత్రము సర్వ ఆచారాలను కూడా నెరవేర్చు. అలా నెరవేరుస్తూ అంతరమున సర్వాన్ని కూడా వదిలివేయు. సర్వం కూడా మానసికంగా వదిలివేసి ఈ లోకంలో ఇలాగా విహరించు. అంటే ఉదార స్వభావం కలవాడవై ఉండు, ఉత్తమమైనటువంటి ఆచరణ కలిగి ఉండు, సమస్త కార్యాలను కూడా నెరవేర్చుతూనే కానీ అంతరంగమున మాత్రము సమస్తమును అంటే కర్మ మొదలుకొని ఏ ద్వైత భావము భిన్న భావము అయితే ఉన్నదో దానినంతనూ కూడా వదిలినటువంటి వాడవై ఈ లోకమునందు చరించు అని చెబుతూ, ప్రవిచార్య దశాః సర్వ యదతుచ్యం పరం పదం తదేవ భావేనాలంభ్య లోకే విహర రాఘవ. ఓ రామ, సాంసారికమైన పారమార్థికమైన దశలు అన్నింటినీ కూడా చక్కగా విచారించి మహత్తరమైనటువంటి ఏ బ్రహ్మపదమైతే ఉన్నదో ఆ బ్రహ్మపదమునే మరి ఏ భావము చేత ఆశ్రయించి నీవు లోకములో చేరింపు. ఎలాగా రాఘవ, సంసార దశలు కానీ పరమార్థ దశలు కానీ ఈ సంసార దశలేమి సుఖ దుఃఖ మిశ్రితమై ఈ యొక్క క్లేశపాశాలతో బంధింపబడి శరీరాల యొక్క ఉత్థాన పతనాలు, శరీరం పోవడం రావడం రావడం పోవడం అనేటువంటి దశలను కలిగినటువంటి దానిని విచారించు. అంటే మరి పరమార్థ దశలను ఇది ఎప్పటికీ పోనిది, స్థిరమైనది, శాశ్వతమైనది, మరి ఇది అనంతాత్మకమైనది, దీనికి ఆదిమి కానీ ప్రారంభం కానీ స్థితి కానీ మరి అంతము కానీ లేనటువంటిది, ఆది మధ్యాంతరహితమైనది. ఈ పారమార్థిక దశలను అప్పుడు ఈ సాంసారిక దశలను విచారించి చూస్తే ఇదంతా కూడా వచ్చిపోయే స్థితి కలిగినదే కానీ స్థిరమైనది కాదు. అదే పరమార్థ దశలను కనుక మనం విచారించి చూస్తే సుఖ దుఃఖాలను అన్నింటినీ త్రోసివేసి క్లేశపాశాలకు కట్టుబడక పారమార్థికమైనటువంటి నిత్యమైన సత్యమైన శాశ్వతమైన ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి, అద్వితీయమైన పరబ్రహ్మ వస్తువు సర్వవ్యాపకమైనటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో దాని యందు నిలకడ కలిగి ఉండేటువంటి దశలు ఏవైతే ఉన్నాయో విచారించినప్పుడు ఈ యొక్క సాంసారిక దశలు ఏమని అర్థమవుతాయి? అస్థిరమైనవి, అసత్యమైనవి. అదే పారమార్థిక దశలను విచారించి చూస్తే ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి విషయం నీకు బోధించబడినప్పుడు, అది నీకు తెలిసినప్పుడు నీవు బాగుగా దానిని విచారించి నీకు ఏదైతే తుచ్చము కానిది, నీచము కానిది, తక్కువ కానిది ఏదైతే ఉంటుందో ఏ సర్వ ఉత్కృష్టమైనటువంటి ఆత్మ పదం ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే అంటే స్థిరమైనటువంటి దాని ఎందే భావము నందు అవలంబించి ఈ లోకంలో నీవట్లా విహరించు అని చెబుతూ, కాబట్టి ఓ రాఘవ, అంతరంగమున నీవు ఆశలను పూర్తిగా వదిలివేయు. బాహ్యమున
ఆశతో కూడి ఉన్నవానిలాగానే క్రియలను గావిస్తూ, అంటే క్రియలు చేసేటప్పుడు వారికి ఆశ లేకపోయినా చూపరులకు ఎలా కనబడతాం? అన్నీ కూడా ఆశలతో ఉన్నట్లుగానే సత్క్రియలు ఆచరించినట్లుగానే సత్క్రియ ఫలితాలు అనుభవించడానికి చేసేటువంటి కాముకత బుద్ధితో చేసినటువంటి విషయంలాగానే కనబడుతూ ఉంటుంది. సరే, ఇలా కనబడడం అనేది కాదు, కానీ నీవేం చేస్తావు రామా? అంతరంగమున ఆశలు అనేటువంటిది వదిలివేసి బాహ్యమున ఏ విధంగా అంటే సర్వక్రియలు కూడా మరి ఫలించే విధంగా ఆశాయుక్తునిలాగానే క్రియలు చేసి మరి వాటి ద్వారా సంపాదించబడినటువంటి ధనాదులు నశించినప్పుడైనా సరే మిగుల పరితాపము పొందినట్లుగానే బాహ్యమునికి, అంటే ఏదైనా ధనం కానీ వస్తువు కానీ నష్టపోయినప్పుడు దాని ద్వారా బాధపడినట్లు నువ్వు కనబడినప్పటికీ కూడా అంతఃకరణమున మందు మాత్రము నీ యొక్క ప్రశాంత స్థితి అందేయుండు అని అలా ఉంటూనే లోకాన నీవు విహరించు అని చెబుతూ, బహికృత్రిమ సంరంభో హృది సంరంభ వర్జిత కర్త బహిరకర్త అంతర్లోకే విహర రాఘవ. కాబట్టి ఓ రాఘవ, బాహ్యమున క్రోధ సంయుతుడవు. బాహ్యంలో చూద్దామా, ఏదైనా సరే ఒకవేళ ఈ క్రోధ సంయుతుడివి కాలేదో ప్రపంచం నిన్ను భయపెట్టడానికి చూస్తుంది. అందుకే ఏదైనా సరే నీకు ఆపద వాటిల్లే కాడ, ప్రమాదం జరిగే దగ్గర నీ యొక్క ఆగ్రహం ఆవేశం చూపవలసిందే. అలా నువ్వు బాహ్యంలో ఏ విధంగా ఉండాలి? క్రోధంతో కూడి ఉన్నప్పటికీ కూడా అంతరమున మాత్రం ఎటువంటి క్రోధము అనేది లేనివాడవై, క్రోధము కామము అనేటువంటిది వదిలించుకున్నవాడవై సర్వకార్యాలను కూడా చేస్తూ ఉన్నప్పటికీ అంతఃకరణమున అయితే ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నా కూడా అంతరంగమున నీకు మనసు బుద్ధి చిత్త అహంకారాలలోకి ఏమాత్రము కూడా కర్తృత్వము, అంటే నేను కర్తను అనేటువంటి విషయం కాకుండా అకర్తవే అయ్యుండి ఈ లోకమునందు మెలగుము అని చెబుతూ, కాబట్టి రాఘవ, బయట కృత్రిమమైనటువంటి సంరంభం అంటే తెచ్చిపెట్టుకున్నటువంటి వేగిరపాటుతో కలిగిన వాడవై హృదయమున మాత్రము ఎటువంటి సంరంభము లేకుండా ప్రశాంతమైనటువంటి చిత్తము చేత, అంటే కోపాన్ని వదిలివేసిన వాడవై, కావేశాలు వదిలివేసిన వాడవై ఉండి, అట్లాగే బయట ఎలా ఉంటావు? సమస్త కార్యాలను కూడా ఆచరించేటప్పుడు అంటే కర్తవై ఉన్నట్లు ఉండాలి. అదే అంతరంగమునైతే ఏ కార్యాన్ని చేయకుండా ఉండేటువంటి అకర్తవయ్యే లోకమున నీవు విహరించు అని చెబుతూ, కాబట్టి రామ, పదార్థాలు అన్నింటి యొక్క సారములు అసారములను కూడా నీవు బాగుగా ఎరిగి ఉన్నావు. ఎందుకు? ఏ పదార్థం ఎంత సారవంతమైనది, ఏ పదార్థం అసారవంతమైనది అనేది నీకు బాగా తెలిసే ఉన్నావు. కాబట్టి ఇక నీ ఇష్టం వచ్చినట్లుగా దృష్టిని అవలంబించి ఈ లోకమున చెరింపుము అని చెబుతూ, అంతేకాదు రాఘవ, కృత్రిమమైనటువంటి ఉత్సాహము, కృత్రిమమైనటువంటి అహంకారత్వము, కృత్రిమమైనటువంటి అంటే కృత్రిమము అంటే తెచ్చిపెట్టుకున్నటువంటివి, కల్పించుకున్నటువంటి ఉద్వేగము, కృత్రిమమైన నింద, కృత్రిమమైనటువంటి కార్యాల యొక్క ఆరంభము, కృత్రిమమైన క్రోధము కలిగి లోకమున విహరింపము. ఇవన్నీ కూడా దృశ్యమాన జగత్తులో ఇవన్నీ ఉంటేనే మనిషిగా గుర్తిస్తారు. అవే లేకపోతే మరి ఉపయోగించుకుంటారు, వాడుకుంటారు, భయపెడతారు. వాడిని మరి లోక కార్యాలయందు వాడిని ఎటు కూడా సమానంగా చూడరు. కాబట్టి ఈ యొక్క బాహ్యమైనటువంటి కార్యాల పట్ల నీవు ఏమేమి కలిగి ఉండాలి అంటే కల్పించుకున్నటువంటి ఉత్సాహమే ఉండాలి, కల్పించుకున్నటువంటి హర్షం ఆనందమే ఉండాలి, కల్పించుకున్నటువంటి ఉద్వేగమే ఉండాలి, కల్పించుకున్నటువంటి నిందారోపణలే ఉండాలి, కల్పించుకున్నటువంటి కార్య ఆరంభం ఉండాలి, కల్పించుకున్నటువంటి క్రోధమే ఉండాలి. అలా ఉండే లోకములో నీవు విహరించు అని చెప్తూ, త్యక్త హంకృతిరాస్వస్థమతిరాకాశ శోభన అగృహీత కలంకాంకో లోకే విహర రాఘవ. కాబట్టి ఓ రామచంద్ర, అహంకారాన్ని పారద్రోలుము,
అలా పారద్రోలినప్పుడు మాత్రమే నీవు స్వస్థ చిత్తుడవై ఉంటావు. అంటే ఆకాశములాగానే ఆకాశమన్నింటికీ అవకాశమైన ఏ గుణదోషమాలిన్యాలు లేనటువంటి కలంకితం కానటువంటి ఏమీ అంటనటువంటిదే ఆకాశం. అలాగా నీవు అహంకారాన్ని పారద్రోలి స్వస్థమైన చిత్తము కలిగిన వాడవైతే అలా ఏమీ అంటని ఆకాశంలాగానే శోభిస్తూ ఉంటావు. కలంకరహితుడవై ఈ లోకమున చరించు అంటే అహంకారాన్ని వదిలివేయు. ధైర్యబుద్ధి కలిగి ఆకాశములాగానే నిర్మలముగా, మాలిన్యరహితముగా, నిర్లేపముగా, దేనికి అంటకుండా సర్వవ్యాపకమా సర్వము వ్యాపించి ఉన్న స్థితిలాగానే ప్రకాశిస్తూ ఏ విధమైనటువంటి కలంకాన్ని కూడా గ్రహించకుండా ప్రపంచమున నీవు విహరించు అని చెబుతూ, అంతేకాదు పలు విధాలైనటువంటి ఆశాపాశాల నుండి విముక్తుడవవు. ఏ రకాలైనటువంటి ఆశలు, ఏ యొక్క పాశముల చేత కట్టుబడి ఉన్నవో వాటి అన్నింటి నుండి కూడా నీవు విముక్తుడవవు. తొలగించుకో ఆ బంధాలను. సర్వ వృత్తుల యందు కూడా సమరూపుడవై ఉండు. అంతేకాదు బాహ్యమున వర్ణ అంటే నీ కులానికి తగినట్లుగా, నీ యొక్క ఆశ్రమ ధర్మానికి తగినటువంటి సహజమైన యోగ్యములైనటువంటి అంటే ప్రజాహితమైన, ఎవరికి హాని లేనటువంటి, ఇతరులకు ఉపయుక్తమైనటువంటి కార్యాలనే చేస్తూ ఈ లోకమునని నీవు విహరించు. నబంధోస్తి నమోక్షోస్తి దేహినః పరమార్థతః మిథ్యేయమింద్రజాలశ్రీ సంసార పరివర్తిని. యథార్థముగా రామ, బంధం కానీ మోక్షం కానీ ఉన్నవే. మనం అనేక పర్యాయాలు గతంలో కూడా అసలు ఎక్కడా కూడా విచారించి చూసినప్పుడు ఏది బంధించేది కానీ ఒకటి ముక్తత్వాన్ని చెందించేది కానీ లేదు. ఇదంతా కూడా ఏంటి అంటే మిథ్య అయినటువంటి ఇంద్రజాల వైభవమే అవుతూ ఉన్నది అని ఇదే సంసార చక్రాన్ని, ఈ అబద్ధజనితమైనటువంటి ఇంద్రజాలం లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఈ సంసార చక్రాన్ని త్రిప్పుతూ ఉన్నది అని చెబుతూ, ఏ విధంగా అంటే వాస్తవంగా పారమార్థిక చింతనంబున ఏ విధంగా పరమార్థాన్ని గురించి మనం విచారించి చూసినప్పుడు జీవునికి బంధము లేదు, మోక్షము లేదు. అయితే ఈ సంసార చక్రం ఏ విధంగా ఉంది అంటే ఇది తిరుగుతూ వస్తున్నట్లు పోతున్నట్లు కనబడుతుంది. వచ్చే స్థితి కలిగినట్లు, దానిలో అనేక అవస్థలను పొందుతున్నట్లు, కాలాలు ఇవన్నీ గడిచిపోతున్నట్లు, మళ్ళీ శరీర పతనమైనట్లు, మళ్ళీ శరీరం ఉద్భవించినట్లు, ఇటువంటి సంసార చక్రం అనేటువంటిది తిరుగుతూ ఉన్నది. అది ఎటువంటిది? ఇంద్రజాలము. కాసేపు అంటే ఇప్పుడు ఇంద్రజాలికుడు ఏం చేస్తాడు? లేని వస్తువుని కల్పిస్తాడు. కల్పించిన వస్తువు నిత్యముగా ఉంటుందా? ఉండదు. అది కల్పించిన చూపరులకు చూపెట్టగా ఇక ఆ క్షణం ముగిసిపోయిందా, ఆ కల్పించబడినటువంటి వస్తువు మాయమైపోతుంది. అలాంటిదే ఇది కూడా. అంటే అబద్ధమే అయ్యి ఇది బరగుచూ ఉన్నది అని చెబుతూ, భ్రాంతి మాత్రమిదం మోహ జగద్రాగవ దృశ్యతే జనిత ప్రత్యయం స్పారం జలం తీవ్ర తపే యథా. ఎలాగంటే ఈ ప్రపంచమంతా కూడా కేవలం ఏమై ఉన్నది అని మనం అంత విచారించి చూసి మరి చిట్ట చివరకు తేల్చేదేంటి అంటే ఈ ప్రపంచమంతా కూడా భ్రాంతి రూపమే అయి ఉన్నది. అంటే ఇది అజ్ఞానము చేత మాత్రమే కనబడుతూ ఉన్నది. ఈ అజ్ఞానం నుండి ఎవరైతే జ్ఞానాన్ని అనుసరించి, జ్ఞానాన్ని అవలంబించి మరి జ్ఞానుడే అవుతాడో అటువంటి వానికి ఇదంతా అసత్యమే అయి ఉంటుంది. అంటే తీవ్రమైనటువంటి తాపమునందు ఏది అంటే ఎండ ఎక్కువగా ఉన్నది. ఆ ఎండ యొక్క సూర్యకిరణాల యొక్క వేడి చేత ఉత్పన్నమయ్యేటువంటిదే మృగతృష్ణ. ఆ మృగతృష్ణ అంటే అక్కడ మృగము అతృష్ణ. ఏ విధంగా? మృగాలు అంటే లేళ్ళు, దుప్పులు ఇలాంటివి, అంటే అరణ్యం జంతువులు. ఈ అరణ్య జంతువులకి ఎక్కువగా మృగాలు అంటే ఎక్కువగా దేని గురించి చెప్తాం? లేళ్ళు, జింకలు, దుప్పులు ఇటువంటి ఈ జాతికి చెందినటువంటివి. అవి ఈ పచ్చికని మేసి ఎడారి భూముల్లో నీరెండ ఛాయలు అంటే సూర్యుని యొక్క అధిక తాపం చేత
నీరు లేని ప్రదేశంలో నీరున్నట్లుగా కనబడేటువంటి దానికోసం పరిగెట్టి అలసి ఆ విధంగా నీరు దొరక్క మరి అది ఎక్కడ నీటిని చూసిందో ఆ నీటి దగ్గరికి చేరేసరికి మళ్ళీ మరికొంత దూరంలో అటువంటి నీరెండ ఛాయలు కనపడతాయి, కానీ మరి అక్కడ అది చేరిన చోట అయితే నీళ్లు కనపడవు అని తెలియజేస్తూ అటువంటి మృతృష్ణా జలంలాగా